ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీ క్షేమం నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టి రీతిగానే నా క్షేమం నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. రోజున మరలా కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నాయన, వందనాలు. ఈ సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాము. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. వారి మనసులో ఏ తలంపులు కలిగి ప్రార్థన చేసుకుంటున్నారో నీ చిత్తం అయితే ప్రతి తలంపును కూడా నెరవేర్చి, ఇదిగో తండ్రి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును గాకని వాగ్దానం వారి పట్ల స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన యేసునామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి మీ అందరికీ ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగము గురించినటువంటి బాధను వ్యక్తపరుస్తూ తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితిని గురించి వ్యాకుల పడుతూ బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. పరిశుద్ధ లేఖనాల ప్రకారము ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు తగినటువంటి తీర్పు ఇవ్వబడాలంటే ఇద్దరు సాక్షులను పరిశుద్ధ లేఖనాల ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము నిలవబెట్టుకోవాలి. ఇద్దరు సాక్షులు వచ్చి దోషారోపణ చేయబడిన వారి మీద ఆ దోషాన్ని నిరూపిస్తేనే తప్ప అది దోషము కింద పరిగణించబడదు. అట్టి రీతిగానే దేవుడు తన ప్రజల మీద దోషారోపణ చేయడం కోసం ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ వారు ఎవరంటే, ఒకటి ఆకాశము, రెండు భూమి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. విను విను, నేను చెప్తున్నాను విను. నా ప్రజలు నాకు చేసిన ద్రోహాన్ని గురించి నీకు చెప్తున్నాను విను అన్నట్లుగా దేవుడైన యెహోవా తన యొక్క భూమికి, తాను సృష్టించినటువంటి భూమికి, తాను సృష్టించినటువంటి ఆకాశాలకి ఆయన చెప్తున్నాడు. మనుషులు తెలివిలేని వారిగా ఉన్నారు. ఎద్దుకైతే తన కామాందు తెలుస్తుందట, గాడిదకి తన సొంతవాని దొడ్డి కూడా ఎరుగుతుందట. కానీ మనుషులు తెలివిలేని వారిగా ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి, ఆకాశం ఆయన మహిమను ప్రచురపరుచుతున్నది, అంతరిక్షములు ఆయన మహిమను ప్రచురపరుచుతున్నవని పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే మనుషుడైన మనమే జ్ఞానము లేకుండా మనము ప్రవర్తిస్తున్నాం. పశువులకు, పక్షులకు, జంతు జీవజాలాలన్నిటికీ కూడా దేవుడు ఉన్నాడనే భయము, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము వారికి ఉన్నవి. అయితే మనుషులకు జ్ఞానము లేదా అంటే, జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానము యాకోబు పత్రికలో రాస్తాడు, అనేక రకాల జ్ఞానాల గురించి రాస్తాడు. అయితే అది ఎటువంటి జ్ఞానము? మనుషులకున్న జ్ఞానం అని మనం ఆలోచిస్తే దెయ్యముల జ్ఞానము. అది ఎందుకు పనికిరానటువంటి జ్ఞానము. నా జనులు ఏమవుతున్నారంటే, ఇదిగో వాళ్ళు జ్ఞానం లేకుండా అయిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. వారు అనుకుంటున్నారు, వారి దృష్టిలో వారే జ్ఞానులమని వారు అనుకుంటున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో ఇక్కడే యెషయా గ్రంథంలోనే మనం చూసినట్లయితే 5వ అధ్యాయము
21వ వచనంలో దేవుని లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ. చాలామంది అనుకుంటారు కదా, నేను ఎంత జ్ఞానినో, నేను ఎంత బుద్ధిమంతునో, నేను ఎంత పరిశుద్ధున్నో. శాస్త్రి అక్కడ పరిసైడు సుంకరి ప్రార్థనలో కూడా పరిసైడు అనుకుంటున్నాడు, ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను, గొప్ప కార్యాలు దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. కానీ వాడు జ్ఞానం లేని వాడుగా ఉన్నాడు. కాబట్టి నా జనులు జ్ఞానం లేకుండానే నశించిపోతున్నారు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఎందుకు వచ్చాడు? 10వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. నశించిపోతున్నారు జనులు నశించుట ఆయనకి ఇష్టం లేదు. లోకాసు వార్త 10వ అధ్యాయము, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ యొక్క లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధ లేఖనాలు చాలా తేటతెల్లంగా మనకి తెలియజేస్తున్నాయి. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని ఆయనతో చెప్పాను. సో దేవుడు ఎందుకు వచ్చాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఏమి నశించిపోయింది లోకంలో? ఏది పాడైపోయిందంటే అన్నీ బాగానే ఉన్నాయి. పాడైందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా బాగుంది. అయితే ఆయన సృష్టించిన సృష్టిలో ఏది పాడైపోయిందని మనం ఆలోచిస్తే దేవుడు తయారు చేసినటువంటి నరుడు పాడైపోయాడు. నరుని హృదయం పాడైపోయింది. కాబట్టి ఆ నశించిన నరుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి, ఆ హృదయంలో ఉన్నటువంటి చెడును తీసివేయడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి ఈ జనులు యోచించుకోవాలి. తెలివిలేని వారుగా ఉండకూడదు, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. నువ్వు ఎంచుకునే దేవునిలో కూడా జ్ఞానం ఉండాలి. నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు? నువ్వు దేవునిగా ఎవరిని ఎంచుకున్నావు? నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతున్నావు నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎంచుకున్న దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఒక ప్రాంతానికి పరిమితమైన వాడా? అయితే ఆయన దేవుడు కాలేడు. ఆయన ఒకప్పుడు చరిత్రలో గొప్పవాడా? అయితే ఆయన దేవుడు కాలేడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగా ఉన్నవాడు. ఆయన ప్రపంచం మొత్తానికి కూడా పరిచయమైన వ్యక్తి. ఆయన తెలియని వారంటూ కూడా ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ఆయన ఎన్నో అద్భుత క్రియలు చేశారు, ఆశ్చర్య క్రియలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు. ఇంకా చెప్పాలంటే మరణించిన వారిని సైతం కూడా తిరిగి లేపిన గొప్ప దేవుడు. ఇంకా చెప్పాలంటే మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విడిచినటువంటి అటువంటి గొప్ప దేవుడు మనకు జ్ఞానమునిచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఇదిగో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే వాడు దేవుడిని అడిగితే దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఏ జ్ఞానం? మనిషి భౌతిక సంబంధమైన జ్ఞానం కాదు కావాల్సింది మనిషికి. ఈ రోజుల్లో చాలా జ్ఞానం ఉంది. టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషులకి జ్ఞానం పెరిగిపోయి ఎవరిని ఎలా మోసం చేయాలనే ఆలోచనలు ఎక్కువైపోయాయి తప్ప దేవుణ్ణి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని దేవుడి నామాన్ని మహింపరిచే ఉద్దేశాలు ఎవరికి లేవు. కాబట్టి దైవ సంబంధమైన జ్ఞానము, పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకునే జ్ఞానము దయచేయి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన కార్యాలు చూచినట్లు నా కన్నులు తెరువని భక్తుడు అన్నట్లుగా మనం అటువంటి జ్ఞానాన్ని దేవుణ్ణి ఈ రోజున అడుగుదామా? కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న వారందరినీ కూడా మీరు పేరు పేరున ప్రత్యేక రీతిలో దీవించి ఆశీర్వదించి నీ మేలుతుంది. జ్ఞానం లేకుండా నా ప్రజలు నశించిపోతున్నారని నువ్వు బాధపడుతున్నావు. నీ బాధను వ్యక్తపరచు ప్రభువా. ఇదిగో మాకు భౌతిక సంబంధమైన జ్ఞానంతో పాటు పరసంబంధమైన జ్ఞానం మాకు దయచేయండి. దయ్యముల జ్ఞానము కాదు, మనుషుల జ్ఞానము కాదు, మా పార్యపారం నుంచి వచ్చినటువంటి జ్ఞానం కాదు, కానీ ప్రభువా ఇదిగో నువ్వు ఇచ్చు ఆకాశ సంబంధమైనటువంటి జ్ఞానము సొలొమోను ఆ రోజు అడిగినట్లుగానే మేము అడుగుతున్నాం. గొప్ప జ్ఞానం మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, భౌతిక సంబంధమైన జ్ఞానం కాకుండా ఆత్మీయ జ్ఞానం మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.
వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.